తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనేటువంటి సిరీస్ లో భాగంగా ఏ స్టెప్ లో ఎలా జరుగుతుంది సినిమా నిర్మాణంలో బిగినింగ్ నుంచి అంటే ఐడియా నుంచి సినిమా చివరి దాకా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ముగిసేదాకా ఉన్నటువంటి ఏ ఘట్టాల్లో ఎలా స్క్రిప్ట్ తయారవుతుంది, దానిని షూటింగ్ చేసి ఎలా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తారు అనే విషయాలను ఏ అంశాలు ఉన్నాయి ఆ స్టెప్స్ని 1 by 1గా తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ ఒక 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లోనో పూర్తిగా చెప్పేది కాదు. ఇక్కడ నేను చెప్తున్న ఏ అంశం కూడా 10-15 నిమిషాల్లో సరిపోయే అంశం అంతకన్నా కాదు. ఈ స్టెప్లు ఏంటంటే ఏ స్టెప్లో ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పటం మాత్రమే. కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావించిన అంశాలు కానీ ఈ ఎపిసోడ్లో చెప్పే అంశాలు కానీ తర్వాత వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా క్లియర్గా ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఎపిసోడ్లో ఏం చేయాలంటే కొత్తగా రైటింగ్ చేసేవాళ్ళు, కొత్తగా దర్శకత్వంలోకి వచ్చేవాళ్ళు లేదా కథలు రాయాలనుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడియాని లేదా ఒక కాన్సెప్ట్ని లేదా ఒక లైన్ని ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని లేదా ఈ స్టెప్లో ఏం చేస్తారు అనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని సిస్టమ్స్ అంటే సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో కథంతా ఎలా డెవలప్ చేస్తారు లేదా మరొక అమెరికన్ స్క్రీన్ ప్లే రచయిత అదే ఇప్పుడు నేను చెప్పబోతాను బ్లేక్ స్నైడర్స్ సేవ్ ద క్యాట్ దానిలో ఎలా చెప్తారు అనే విషయాన్ని నేను క్లియర్ కట్గా ఇదే ఎపిసోడ్లో చెప్పడం కష్టం. ఆ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి వివరంగా ఉంటుంది. ఈ సిరీస్లో మాత్రం అంటే ఇప్పుడు చెప్తున్న వాటిలో మాత్రం క్లుప్తంగా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో స్టోరీ ఎక్స్పాన్షన్ అంటే కథని విస్తరించి రాసుకోవటం అంటే ఐడియా రూపంలో ఉన్న మన కథని 4-5 పేజీలు లేదా 10 పేజీలకి ఎలా విస్తరించి రాసుకోవాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయాలను మాత్రమే ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. పదండి మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. మీ దగ్గర మొట్టమొదట ఏముంది? ఒక లైన్ ఉంది. ఆ లైన్ని మీరు ఐడియాగా మార్చుకున్నారు. ఆ మార్చుకున్న ఐడియాని కథగా విస్తరించి రాసుకోవటం అనేది ఇక్కడ సినిమాల్లో జరుగుతూ ఉంటుంది. అది ఎవరు చేస్తారు? ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు ఎవరైతే దర్శకత్వం చేద్దాం అనుకుంటున్నారో ఆ దర్శకులే వాళ్ళకి తెలిసినటువంటి కథలు రాసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగో వాళ్ళు సొంతంగా రాసుకునో ఇలా డెవలప్ చేసుకుంటున్నారు. ఇదివరకు ఏం చేశారు? రచయితలు రాసినటువంటి కథలు లేదా నవలను తీసుకుని వాటిని డెవలప్ చేసి డిస్కస్ చేసి కూర్చుని చేసేవాళ్ళు. లేదా ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక రచయితనో దర్శకుడినో కన్సల్ట్ చేసి ఏదైనా ఒక కథ తీద్దామా సినిమా అనుకుని మంచి రచయిత దగ్గరకో లేదా స్క్రీన్ ప్లే రైటర్ దగ్గరకో లేదా సినిమా రచయిత దగ్గరకో లేదా నావెలిస్ట్ దగ్గరకో వెళ్ళి ఆ నవలో కథ కొనుక్కుని దాన్ని డిస్కస్ చేసి విస్తరించి రాసుకునేవాళ్ళు. అంటే సినిమా కథ సపోజ్ ఒక నవల కొన్నారనుకోండి, ఆ నవల్లో కొన్ని వందల సీన్లు ఉంటాయి. కొన్ని నవల్లో 2-3 పార్ట్లుగా కూడా ఉంటాయి. దానిలో వేల సీన్లు ఉంటాయి, బోలెడు సీక్వెన్స్లు ఉంటాయి. అవన్నీ సినిమాగా తీయాలంటే చాలా పెద్ద సినిమా అవుతుంది, బోలెడు సీరియల్ కూడా అవుతుంది. వెబ్ సిరీస్గా తీస్తే 10-15 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ కూడా అవుతుంది. ఒక నవల కొనుక్కున్నప్పుడు దాన్ని 2.5 గంటలకి ఎలా అనువదించి రాసుకోవాలి. మీకు ఉదాహరణకి చెప్పాలంటే ప్రేమ్ నగర్ అనే సినిమా. ఆ ప్రేమ్ నగర్ అనే సినిమా కూడా ఒక నవల నుంచే తయారు చేశారు. అలాగే జీవన తరంగాలు ఇలా చాలా సినిమాలు. ఇప్పుడు మనం రీసెంట్గా మనం చూసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా, దానికి మూలమైన మీనా, దాని రచయిత ఎద్దనపూడి సులోచనారాయణ నవల. అంటే ఈ నవల్లే కాదు, ఇంకా చాలా సినిమాలు, చాలా ఫారిన్లో వచ్చిన కథలు, రకరకాల కథలను మార్చి వాళ్ళు విస్తరించి సినిమాలుగా తీస్తూ ఉన్నారు. మీకు ఏదైనా వివరం కావాలనుకున్నట్టయితే ఈ సినిమాను చూసి దానికి కన్సర్న్డ్గా ఉన్నటువంటి నవలను ఎప్పుడైనా మీరు చదివినట్టయితే రెండింటిని ఎలా మార్చుకోవాలో అంటే నవలని కథగా సినిమా కథగా లేదా సినిమాగా ఎట్లా మార్చుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీకు తెలియాలంటే బేసిక్ స్టెప్స్ అని 7 చెప్పాను. దానిలో కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి, చూసి మీరు దాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. నేను అనుభవపూర్వకంగా అబ్జర్వ్ చేసి లేదా మిగతా రచయితల్ని వాళ్ళు రాసే విధానాన్ని కానీ లేదా సినిమాలు కానీ లేదా బుక్స్ కానీ రకరకాల వ్యక్తులను కానీ కొత్తగా వచ్చిన రచయితలు రాసే విధానాన్ని కానీ
లేదా ఆల్రెడీ సినిమాల్లో రాస్తున్న పద్ధతులను కానీ అబ్జర్వ్ చేసి నేను ఈ విధానం చెప్తున్నాను. శాస్త్రోక్తంగా చేస్తే కుక్కపిల్లలు పుడతాయని మన దగ్గర శాస్త్రం ఉంది. అలాగే ఇలా స్టెప్ పెట్టుకుని 1 పేజీకింత 2 పేజీలకింత కొలతలు వేసుకుంటూ రాసుకుంటే సినిమాల్ని రాయలేరు. సినిమానే కాదు, ఏ కథ కూడా రాయలేరు. అందుకని నేను బిగినర్స్కి ఏం చెప్తానంటే, అందరికీ కూడా ఈ సిస్టమ్స్, ఈ పద్ధతులు, ఈ సిద్ధాంతాలు అవన్నీ కూడా కొంత మనం రాయటం వచ్చిన తర్వాత, అంటే మనకు బేసిక్గా కథలాగా రాయటం వచ్చిన తర్వాత, కొంచెం డెవలప్ చేసిన తర్వాత దానిలో మనం ఇంకా స్పెషల్గా, ఇంకా అద్భుతంగా తయారు చేయడానికి ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనం వాటిలో ప్రిన్సిపల్స్ను ఉపయోగించి తయారు చేయొచ్చు. అసలు జీవితంలో కథే మనం ఫస్ట్ టైం రాస్తున్నామండి, లేదా సినిమా కథే ఫస్ట్ టైం రాస్తున్నాం అనే వాళ్ళకి ఈ సిద్ధాంతాలన్నీ పెట్టి చెప్తే వాళ్ళు రాయటం కాదు కదా, ఒక రోజులోనే 2 పేజీలు రాసి చించి పక్కన పడేసి వెళ్ళిపోతారు. అందుకని సిద్ధాంతాలు మనం చివరిలో చెప్పుకుందాం, లాస్ట్లో నేను చెప్పి ముగిస్తాను. కథని ఎలా రాసుకోవాలి? మీ దగ్గర ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని విస్తరించి మీకు మనసులో ఏమనిపించిందో, మీరు ఏదో కథ అనుకుంటారు కదా, లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటారు, రాసేయండి. మీరు ఏమనుకున్నారో అది పేజీ మీద పెట్టేసేయండి. ఎన్ని పేజీలు వస్తే అన్ని పేజీలు, ఎలా ఉంటే అలాగా. ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ రాయటం రాకపోతే మీరే ఆ ప్రధాన పాత్ర అనుకుని రాసుకెళ్ళిపోండి. ప్రధాన పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాడు, అసలు ప్రధాన పాత్ర ఎవరు, ఏ ఊళ్ళో ఉంటాడు, ఎక్కడి నుంచి కథ స్టార్ట్ చేస్తున్నారు మొదలెట్టి, సపోజ్ మీరు ఒక కథను ఎక్కడో మొదలెట్టారు, హైదరాబాదులో. అనగనగా హైదరాబాదులో ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఈ పలానా విజయ్ అనే కుర్రవాడు ఉన్నాడు, ఏం చదువుకుని, ఇట్లా వరుసగా మీకు ఏమనిపిస్తుందో, ఏం జరుగుతుందో, మీ మస్తిష్కంలోకి ఏం వస్తుందో, అంటే మీ మైండ్లోకి ఎటువంటి ఆలోచన వస్తుందో ఆలోచనలన్నీ కూడా పేపర్ మీద పెట్టేయండి. మొట్టమొదట ఎన్ని పేజీలు వచ్చినా పర్వాలేదు సార్, ఎంతసేపు రాయాలి మీ ఇష్టం, మీరు రాయాలనుకున్నదంతా పేపర్ మీద పెట్టేసేయండి మొట్టమొదట. అంటే దీన్ని ఏంటంటే, ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ అన్నారు, రఫ్ డ్రాఫ్ట్ అన్నారు, ఏం లేదు. అది మీలో ఉన్నటువంటి ఆలోచనలని పేపర్ మీద పెట్టడం. దీనివల్ల ఉపయోగం ఏంటి మనకి అంటే, మొట్టమొదట మనం ఆలోచించింది పేపర్ మీద పెట్టడం అనేటువంటి ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ మీకు అలవాటు అవుతుంది. రెండోది, మీరు ఆలోచించిన విషయం మర్చిపోకుండా పేపర్ మీద ఉంటుంది. మళ్ళీ ఏం ఆలోచించారు, ఏమి రాశారు అనేది మరొకటి ఉంటుంది. మూడో విషయం, ఏదైనా ఒక ఆలోచన వస్తే దాన్ని క్రమంగా రాసుకెళ్ళటం అనేటువంటిది మీకు అభ్యాసం అవుతుంది. ఈ 3 వస్తే రచయితగా మారడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఏ ఆలోచన అయితే ఉంటుందో ఆ ఆలోచనని మీరు వరుసగా రాసుకుంటా వెళ్ళిపోండి. ఒక చిన్న కథని ఎలా డెవలప్ చేయాలి అంటే, దాన్ని డెవలప్ చేయటం ఎలాగా, సీన్ డెవలప్ చేయటం ఎలాగా, సీన్స్గా డివైడ్ చేయటం ఎలాగా, ట్రీట్మెంట్ రాయటం, స్క్రీన్ ప్లే డైలాగ్ అనేది నేను ఆల్రెడీ స్క్రీన్ రైటింగ్ అనేటువంటి ఒక చిన్న ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్ మీరు చూడండి, దానిలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానికి నేను ప్రయత్నిస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ అనుకుందాం. నేను సింపుల్గా ఒక ప్రొడ్యూసర్ అడిగాడు, ఏదో బాగా మంచి సింహం లాంటి ఒకదాన్ని, కుందేలు లాంటి దాంతో చేసినటువంటి కథ, ఏదన్నా చంపిన కథ లాంటిది చెప్పాయి అన్నాడు. అంటే అలా ఉండాలి అన్నాడు. నేను సార్, నేను బిగినర్స్ కాబట్టి నేను ఇలాంటి యానిమేషన్ ఫిల్మ్ ఒకటి చేస్తాను సార్, దాని మీద డెవలప్ చేద్దాం అనుకున్నాను. సార్ చెప్పు కథ అన్నాడు. నాకు లైన్ చెప్పు అన్నాడు. చెప్పాడు, సింహాన్ని చంపిన కుందేలు కథ. కుందేలు సింహాన్ని చంపుతుందా, ఏమై మాట్లాడతావు? అదే ఇంట్రెస్టింగ్. చూసారా లైన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. సింహం తలుచుకుంటే కుందేలు ఏం లేదు, ఎట్లా టక్కన ఒక పక్కన పకోడీలో తినేస్తుంది. అలాంటిది సింహాన్ని చంపిన కుందేలు కథ, ఇది ఉంటుంది లాగ్ లైన్. ఇలా చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే ఏంటి కథ ఏంటి అని అడిగాడు. ఒక అడవిలో ఒక సింహం ఉంటుందండి, ఊళ్ళో కాదు, ఒక అడవిలో ఒక సింహం ఉందండి. చాలా దుర్మార్గమైన సింహం ఇది, రకరకాల వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలాగే ఒక కుందేలు ఫ్యామిలీకి కూడా ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. ఆ కుందేలు పగబట్టి తెలివితో ఆ సింహాన్ని చివరికి చంపేస్తుంది సార్ అన్నాడు. ఇది కథ చెప్పాడు 3 ముక్కల్లో. అంటే ఒక అడవిలో ఒక దుర్మార్గమైనటువంటి సింహం తన పొగరబోతుతనంతో ఒక కుందేలు ఫ్యామిలీకి అన్యాయం చేస్తే, ఆ కుందేలు పగబట్టి తన యుక్తితో శక్తితో సింహాన్ని ఎదిరించి చివరికి దానికి చంపటం అనేటువంటిది ఎండ్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పినటువంటి ఒక లైను 3 భాగాల్లో వచ్చింది. ఇలా అనుకుని మనం రాసుకోవాలి. సుమారుగా దీనికి నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు లైన్ ఐడియాగా మారింది. ఇప్పుడు ఐడియాగా మారిన దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను నేను. ముందు కాన్సెప్ట్ అర్థమైతే కథ రాయటం మనకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థం కాకుండా రకరకాల పాయింట్స్ తెలుసుకుని రాయలేము.
కాబట్టి ఫస్ట్ పాయింట్లో ఏం చేయాలి? దుర్మార్గమైనటువంటి ఒక సింహము కుందేలు ఫ్యామిలీని చేయటం. అనగనగా ఒక అడవి ఉంది, అడవిలో ఒక సింహం ఉందంటే అది చాలా చాలా విపరీతమైనటువంటి కోపంతో ఉంటుంది. అడవిలో ఇష్టానికి వేటాడుకుని యానిమల్స్ తినేస్తుంది. ఆ వేట ఎంత క్రూరంగా ఉంటుందంటే దొరికిన జంతువును దొరికినట్టుగా ఇష్టానికి అటుబట్టి ఇటు కొట్టేస్తూ ఉంటుంది. ఆ కొట్టి రకరకాలుగా చేయటం వలన ఏమవుతుంది? తినేదేమో 1/2 కిలో లేదా తినేదేమో 1 కిలో, చంపేదేమో 10 కిలోలు అయిపోతుంది. అంటే ఒక యానిమల్ తింటుంది, 10 యానిమల్ చంపేస్తుంది. దీనిలో బాధపడి యానిమల్స్ అన్నీ కూడా ఒక రోజున మీటింగ్ పెట్టుకున్నాయండి. ఆ మీటింగ్ పెట్టుకుని ఏం చెప్పాయంటే, ఇలా కాదురా అబ్బాయి, మనం సింహంతో ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి అనుకుని ఆ రోజు మీటింగ్ పెట్టుకుని కలుద్దామని వెళ్ళినాయి. కలిసి ఏం చెప్పాయంటే, ఇలా నువ్వు అన్నీ చంపేస్తూ వెళ్తుంటే చివరికి కొంతకాలం పోయిన తర్వాత నీ ఆహారం ఉండదు బాస్, మేమేం చేస్తామంటే మేము రోజుకు ఒక యానిమల్గా వచ్చి నీకే ఆహారం పెడతాం, నువ్వు శుభ్రంగా వేటాడే పని కూడా ఉండదు, ఎనర్జీ కూడా వేస్ట్గా శుభ్రంగా కూర్చుని తిను, టైం కల్లా వచ్చేస్తాము, హ్యాపీగా మీకు ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉందని. అంటే సరే చూద్దాంలే, ఇది కూడా బాగానే ఉంది కదా, ఇప్పుడు యానిమల్స్ అన్నీ రోజుకి ఇట్లా మనం వేస్ట్ అయిపోతే చివరికి మనం కూడా ఆకలితో చచ్చిపోతామని భయం వేసి ఓకే అంటుంది. అది సరే చెప్తుంది. టంచనగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకల్లా కరెక్ట్గా 8:30 9 o'clock గంట మోగంగా నాకు వచ్చేయాలని ఒక కండిషన్ పెడుతుంది. అలాగని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత రోజుకు ఒక యానిమల్ వెళ్తూ ఉంటుంది. ఆ యానిమల్ వెళ్తూ ఉండగా అక్కడ ఏం చేశారంటే, ఒకరోజు ఒక యానిమల్కి వస్తుంది, ఒక కుందేలుకి. ఆ కుందేలుకి వస్తే ఏమవుతుంది? ఆ కుందేలు వెళ్తుంది. ఆ కుందేలు వెళ్తూ దోవలో ఆలోచిస్తుంది అనమాట. ఏమని, ఇలా దీనికి ఎంతకాలం దీన్ని ఇలాగా భరిస్తూ ఉండాలి మనం అని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక చెట్టు కింద ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈలోపుగా దాహం వేస్తే గబక్కన ఆ పక్కన ఉన్నటువంటి ఆ చెరువు పక్కన ఉన్న ఒక నుయ్యి ఉంటుంది. ఆ నుయ్యిలోకి వెళ్ళి నీళ్లు ఉన్నాయేమో చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ లోపల ఎక్కడో ఉన్నాయి. అరే ఎక్కడ దొరుకుతామని చెప్పి ఆ కింద ఎక్కడో ఆ పక్కన ఒక చిన్న చేద లాంటిది ఉంటే ఆ చేద వేసుకుని తాగేసి శుభ్రంగా తాగేసింది. అలా చూసినప్పుడు దానికి ఒక ఐడియా వచ్చింది. ఓహో, అలా అనుకుని మనసులో ఒక ఐడియా వచ్చుకుని గబక్కన ఏం చేసిందంటే, సరే నేను శుభ్రంగా అనుకుంది, ఒక 15 గంట 10 నిమిషాలు వెయిట్ చేసి లేటుగా నెమ్మదిగా ఆ సింహం దగ్గరికి వెళ్ళింది. సింహానికి విపరీతమైన కోపం వచ్చేసి 9 గంటలకు వస్తానో దాదాపుగా అరగంట గంట లేట్ అయిపోయింది, ఆకలితో చచ్చిపోయింది, లేటుగా వచ్చేవేంటి అన్నది. మహారాజా ఏమనుకోవాకండి, దయచేసి మీరు కోప్పడవాకండి, నేను మీరు తొందరగా వద్దామని తెల్లారుజాము లేచి బయలుదేరాను, కానీ మధ్యలో వస్తుంటే దోవ మధ్యలో నాకు అక్కడ ఒక సింహం కనపడిందండి, నేను మీరేమని నడబోయని కాదు, మిమ్మల్ని గుర్తుపెట్టే మీరు కాదండి, నేను తినేస్తానని నా మీద పడబోయింది, లేదు మా రాజుగారికి నేను ఆహారంగా వెళ్తున్నానని చెప్పి తప్పించుకొచ్చానండి, అది చాలా భయంకరంగా ఉంది, నేను చంపబోయిందండి, ఇదిగో చూడండి కావాలంటే ఇక్కడ దెబ్బ తగిలిందని కూడా చూపించింది. అనగానే అప్పుడు ఆకలి మీద ఉంది, దానికి మైండ్ కూడా పనిలేదు, దీనికి అహంకారం ఉంది, దీనికి కొద్దిగా నాకు మించిన ఇంకో యానిమల్ ఇంకోటి ఊళ్ళో ఉందా, హెట్ చంపేస్తాను పదండి అని చెప్పి అన్నది. లేదు మహారాజా, దాంతో పెట్టుకోకుండా చాలా భయంకరమైన సింహం, అది కనపడితే ఇట్లా కనపడంగానే చంపేస్తుందండి, డామ్ డూమ్ అని చెప్పి దాన్ని బెదిరిస్తుంది. లేదు దాన్ని చంపిన తర్వాతే నేను తింటానని చెప్పి పడుతుంది. వాళ్ళ నెమ్మదిగా రండి తీసుకెళ్తుంది. అలా ఆ నూతి దగ్గరికి వెళ్ళగానే, మహారాజా చివరిగా సార్ చెప్తున్నాను, దయచేసి మీరు మాత్రం ఆ నూతిలోకి మాత్రం వెళ్ళొద్దండి, ఆ భయంకరమైనటువంటి సింహం అండి, అది చాలా కోపదారంగా ఉంది, అట్లా చూడంగానే మీద పడిపోతుందండి, మీరు దయచేసి వెళ్ళొద్దు, ఇప్పటికైనా చివరిసారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఆగంటుంది. నో చంపుతానని చెప్పండి. సరే మీ ఇష్టం అండి, చూడండి అని అనగానే అక్కడికి వెళ్ళి మీరు చూడండి అని అనగానే వెళ్తుంది. గబగా వెళ్ళంగానే ఆకలి మీద ఉంది, కొంచెం అహంకారం ఉంది, కోపంతో ఉంది, మైండ్ ఏం పని చేస్తుంది, అలా చూడంగానే నీళ్లలో ప్రతిబింబం కనపడుతుంది, కనబడి భయాన్ని అరుస్తుంది. అరవంగానే దానిమని దానిలోకి చంపుదామని మతిమాలిన ఆ సింహం దూకుతుంది. దూకంగానే పక్కనే ఉన్న యానిమల్స్ అన్నీ కూడా వచ్చేసి తలవరాయి వేసి దాన్ని చంపేస్తాయి. ఇలా సింపుల్గా రాసేసుకున్నాం. రాసుకోగానే ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన పాయింట్లో దీనిలో లేదు కదయ్యా, కుందేలు ఫ్యామిలీకి ద్రోహం జరిగినట్టు ఏం లేదు కదా నీ కథలో అన్నాడు. సో కుందేలు ఫ్యామిలీకి ఈ సింహం వల్ల ప్రమాదం జరగాలి, అది ఒంటరి అయిపోతే ఫ్యామిలీలో అది పగబట్టాలి, దీని వంతు వచ్చినప్పుడు పగబట్టి మిగతా యానిమల్స్ అన్ని ఆపి అప్పుడు ఇది వెళ్ళి దాన్ని పనిపట్టాలి, ఇది కదా రావాల్సింది. సో సినిమా కథలో చెప్పిన దానిలో ఇది లోపం. కాబట్టి ప్రొడ్యూసర్ ఏమన్నాడు, పగబట్టడం అనే పాయింట్ లేదయ్యా, తర్వాత దాని క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు,
ఈ కుందేలు ఎట్లాంటిది, ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది ఎస్టాబ్లిష్ కాలేదనంటే అప్పుడు ఆ రచయిత ఏమన్నాడంటే, సార్ రేపు నేను డెవలప్ చేసుకొస్తాను సార్ అన్నాడు. నేను కూడా ఏం చెప్తానంటే, ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ని ఎలా పెంచుకెళ్ళాలి, లేదా ఈ సబ్జెక్ట్ని క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలుపుకుని ఎలా డెవలప్ చేయాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అంటే ప్రస్తుతానికి ఒక లైను లేక ఐడియా అనుకున్న దాన్ని ఒక 4-5 పేజీలు రఫ్గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ కథ అయినా సరే మీకు అర్థం అవ్వాలి, సింపుల్గా ఒక 10 నిమిషాలు చెప్పాలనే నేను కుందేలు సింహం తీసుకున్నాను. అలాగే మీరు ఒక లవ్ స్టోరీ తీసుకోవచ్చు, లేదా ఒక రివెంజ్ స్టోరీ తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏ పాయింట్ మీద తీసుకోండి. మొట్టమొదట మీకు తోచింది పేపర్ మీద పెట్టండి. అంటే ఒక లాగ్ లైను, ఒక ఐడియా, ఒక విస్తరించుకున్న కథలాగా ఉండటం కోసం మీకు చెప్పాను నేను. కాబట్టి క్యారెక్టర్ ఎలా పెంచుతారు, క్యారెక్టరైజేషన్ ఎలా డెవలప్ చేస్తారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఎపిసోడ్ బిగినింగ్లో చెప్పినట్టుగా స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి బాగా ఈజియెస్ట్ మెథడ్ ఏదైనా ఉందంటే నేను అబ్జర్వ్ చేసిన దానిలో చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా చేసుకోగలిగింది సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. దాని గురించి మన 3 యాక్ట్ స్ట్రక్చర్లో 2 యాక్ట్ల గురించి చెప్పాను కదా. 3వ యాక్ట్ కూడా అయిపోయిన తర్వాత ఈ 3 సినిమాలు అయిన తర్వాత ఆ సిరీస్ స్టార్ట్ చేస్తాను. దానిలో క్లియర్ కట్గా చెప్తాను. దాంతోపాటుగా చాలా పాపులర్ అయినటువంటి మరొక పద్ధతి కూడా ఉంది. బ్లేక్ స్నైడర్ అని అమెరికన్ రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, తర్వాత చాలా వర్క్షాప్లు కూడా చేసి ఆయన ఫేమస్ బుక్ ఒకటి రాశాడు, సేవ్ ద క్యాట్ అని. అంటే స్క్రీన్ ప్లే బుక్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే బుక్స్ అని మన 7 స్టెప్స్ ఆఫ్ బిగినర్స్ గైడ్లో చెప్పాను. అది మీరు చూసి ఆ బుక్ సంపాదించవచ్చు, ఆన్లైన్లో దొరుకుతుంది. చూసి దాని గురించి చదువుకోవచ్చు. ఆయన ఏంటంటే ఒక 15 స్టెప్పుల్లో, అంటే 15 పాయింట్స్లో నీ కథని లేదా నావల్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఈ 15 పాయింట్లు కూడా మనకి దాదాపుగా 3 యాక్ట్ స్ట్రక్చర్లో వస్తాయి, అన్నీ దానిలో ఇముడతాయి. కానీ ఈ 15 పాయింట్లు డిస్కస్ చేస్తూ కూర్చుంటే 15 వారాల కథ. కాబట్టి అసలు ఆ 15 పాయింట్లు ఏంటో ఈ ఎపిసోడ్లో మీకు చెప్తాను నేను. యాక్ట్ 1లో దాదాపుగా 5 ఉంటాయి. ఓపెనింగ్ ఇమేజ్, సెటప్, థీమ్ స్టేటెడ్, కెటలిస్ట్ అండ్ డిబేట్. తర్వాత యాక్ట్ 2లో 7 ఉంటాయి, 7 ఉంటాయి అన్నమాట. బ్రేక్ ఇంటూ 2, బీ స్టోరీ, ఫన్ అండ్ గేమ్స్, మిడ్ పాయింట్, బ్యాడ్ గైస్, క్లోజింగ్, ఆల్ ఈజ్ లాస్ట్, డార్క్ నైట్. యాక్ట్ 3లో బ్రేక్ ఇంటూ 3, ఫినాలే, ఫైనల్ ఇమేజ్. ఇలా 15 పాయింట్లుగా బ్లేక్ స్నైడర్ సేవ్ ద క్యాట్ అనే బుక్లో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవేమిటో తర్వాత నేను సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే తర్వాత మీకు చెప్తాను. అంటే అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, అంటే కథా నిర్మాణం, కథను డెవలప్ చేసే విధానాల్లో సిడ్ఫీల్డ్ పద్ధతి ఉంది, దాని తర్వాత ఈ పద్ధతి కూడా ఉంది. కానీ ఈ సిరీస్ మనకి ఎందుకనంటే ఏ స్టెప్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది రఫ్గా తెలుసుకోవటం మాత్రమే ఉద్దేశం. కాబట్టి ఇలా నేను క్లుప్తంగా చెప్తున్నాను. డీటెయిల్గా మన సిరీస్లో కొత్త సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇదైన తర్వాత A to Z అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ సిరీస్ యొక్క ఉద్దేశం మాత్రం ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది, దానిలో జరిగే మార్పులు అనేవి మీరు తెలుసుకోవటానికి మాత్రమే ఉపయోగించుకోండి. అంతేగాని మొత్తం కథా విస్తరణ అంటే ఇదే, కుందేలును సింహం చెప్పి సినిమా కథ చెబుతావా అని మాత్రం నన్ను విమర్శించకండి. నేను మొట్టమొదటే చెప్పాను, దిస్ ఈజ్ ఎ బిగినర్స్ గైడ్. ఏ స్టెప్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ముందు సిస్టమ్ని, పద్ధతిని అవగాహన చేసుకోవటానికి మాత్రమే ఈ ఎపిసోడ్ను ఉపయోగించండి. ఇంకా ముందు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వారం ప్రతిసారి వచ్చే మన ఎపిసోడ్ని పూర్తిగా చూడండి. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అవగాహన చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి నేనున్నాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.